కర్మ, కర్మలు అంటే అర్థము చేయునది అనే అర్థం వస్తుంది. ఈ కర్మ చెయ్యండి, ఈ కర్మను అనుభవించండి, ఈ కర్మ అనుభవించాల్సి ఉంది. నా కర్మ ఏం పాపం చేశానో, ఏం పుణ్యం చేశానో ఈ కర్మ అనుభవిస్తున్నానని మన పూర్వీకులు అంటూ ఉంటారు. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కర్మ అంటే జరుగునటువంటిది, జరిగేటటువంటిది అనేటువంటిది అర్థాలున్నాయి. పూర్వజన్మలో ఏదైతే చేస్తారో మానవులు, అది మిగిలిపోయిన కర్మలు అంటే థింగ్స్ ఈ జన్మలో ఈ జన్మెత్తి ఆ కర్మలన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. లేకపోతే జన్మ అక్కర్లేదు. జన్మెందుకు? పని లేకుండా మనం ఆఫీస్‌కి వెళ్తామా? వెళ్ళం కదా! అలాగే పూర్వజన్మలో మనం మిగిలిపోయిన వాటి ఆ కర్మలు చేయడానికే ఈ జన్మ. ఇప్పుడు కర్మలు లేకుండా ఏ పని లేకుండా ఉంటే నిష్కామ కర్మ. ఇంకా ఏం ఉండదు ఇంకా. మళ్ళీ జన్మలుండవు. అది ఇంకో సీక్రెట్. ఏదైనా పని చేస్తే ఆ కర్మలు అనుభవించడానికి ఈ జన్మలు ఉన్నప్పుడు, కర్మలు లేనప్పుడు ఇంకా అనుభవించడానికి ఏం ఉండదు. అలాగే ఇంకా భగవంతుడికి సంబంధించి బ్రహ్మ రాత రాశాడు, విధి రాశాడు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. బ్రహ్మదేవుడు మీ రాత రాయడు. మీ తలరాత మీరే రాసుకుంటారు. ఎలా? నిర్ణయాలు, ప్లానింగ్. మీరు మంచి ప్లాన్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సరిగ్గా ఆలోచన చేయకపోతే మీకు లాస్ వస్తుంది. అంటే నష్టపోతారు. ఇక్కడ దేవుడి సంబంధం లేదు. దేవుడు సాక్షిభూతుడు. మీరేం చేసినా చూస్తూ ఉంటాడు. ఆయనకి ప్రాధేయపడి ఆయన కోరితే తప్ప ఇన్వాల్వ్‌మెంట్ కాడు. అలాగే ఇక్కడ బ్రహ్మరాత అంటే మనం కూడా బ్రహ్మలమే. మనం కూడా మానవ అవతారమే. దేవుడికి 9 అవతారాలు ఉన్నాయిగా. మనది కూడా మానవ అవతారం, తక్కువ కాదు. లక్కీగా ఏమిటంటే మనం సంతోషించాల్సింది 9 అవతారాలు కూడా మానవ అవతారాల్లో కొన్నిట్లో దేవుడు అవతరించినట్టుగా మనం పురాణాలు, హరికథలు ఇవన్నీ. రామావతారం మానవుడేగా, అంటే మానవ రూపమే కదా. అలాగే కృష్ణుడు మానవుడేగా. వామనుడు ఇప్పుడు రాబోయే కల్కి భగవాన్ ఆయన కూడా మానవుడే. అంటే రూపం. దేవుడు ఆయన ఏ రూపం తలిస్తే ఆ రూపంలో అవతరించే శక్తి సంపన్నుడు ఆయన.